శ్రీధర్ అన్నకి థ్యాంక్స్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. బేసికల్గా ఇంటీరియర్ ఆర్ కన్స్ట్రక్షన్ ఏదైనా సరే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అందరు కాస్ట్ని చూస్తారు. కాస్ట్లు ఏమవుతుందంటే ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు క్వాలిటీ లేకుండా మొత్తం డిమినిష్ అవుతుంది అంతా. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక బిల్డింగ్ లైఫ్ ఎంత అని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓపెన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. ఒక బిల్డింగ్ 100 ఇయర్స్. సో ఈ క్వాలిటీలా మీరు కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు అంటే 100 ఇయర్స్ వస్తుందని గ్యారంటీ ఉందా? ఇప్పుడు చేసే దీంట్లో డస్ట్ యూజ్ చేస్తారు, వాల్స్లో ప్లాస్టరింగ్లో బ్రిక్ వర్క్ కూడా డస్ట్ అని చేస్తారు. నేను చూసి షాక్ అయినా, నాకు ఐడియా కూడా లేదు అట్లా చేస్తారని. సో మనం ఈ కాస్ట్ ఫ్యాక్టర్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నా అందరికీ. ఈ కాస్ట్ ఏంటంటే ఇప్పుడు 2025. సో ఈ 2025లో మనం ఒక 1800 or 2000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనుకుందాం ఒక మీడియం రేంజ్లో కట్టడానికి ఒక హౌస్. నెక్స్ట్ ఇలా ఎన్ని జనరేషన్స్ ఉంటాయి? 1 or 2, మ్యాక్సిమం 2, 50 ఇయర్స్ తర్వాత. అంటే 2025 అంటే 2075 నాకు తెలిసి 50 ఇయర్స్ అంటే. సో అప్పుడు కాస్ట్ సేమ్ అదే బిల్డింగ్ అదే దగ్గర డెమాలిష్ చేసి మళ్ళీ రేజ్ చేయాలంటే ఇప్పుడు 2 crores అయితే అప్పుడు మినిమం 4 crores అవుతుంది. 4 crores ఈ సెంట్రలైజ్డ్ ఏమంటారు రిలయన్స్ ఆర్ అదాని ఈ టైప్ ఆఫ్ సెంట్రలైజ్డ్ కంపెనీస్ రూల్ చేస్తున్నప్పుడు మనం ప్రైవేట్గా అంత ఈజీ కాదు. మనం అక్యూములేట్ చేసి మళ్ళీ రేజ్ చేయాలి బిల్డింగ్ అంటే. సో అందరికి ఒక చిన్న సజెషన్ ఏమిస్తా అంటే ఈ 4-5 lakhs డిఫరెన్స్ వస్తుంది, మ్యాక్సిమం ఎక్కువ రాదు. 4-5 lakhs డిఫరెన్స్ వస్తుంది. ఆ 4-5 lakhsని ఎప్పుడు చూడొద్దు. ఆ 4-5 lakhs 2 generations కాస్ట్ చేస్తుంది. సింపుల్ లాజిక్. ఇది చాలామంది మిస్ అవుతారు. ఇది ఒకటే నేను చెప్పాల్సిన సజెషన్. నా కంపెనీ పేరు గ్యాలోర్ ఇంటీరియర్స్లో నా కోర్ ఇంటీరియర్స్ అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ కూడా చేస్తాను నేను. ప్రజెంట్ ఆజాద్ ఇంజనీరింగ్కి చేస్తున్నా ప్రజెంట్. వాళ్ళు అక్కడ తునికి బొల్లారంలో 25 acres పెద్ద ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తారు సిటీలో. షాపూర్ వాళ్ళది హెడ్ క్వార్టర్, అదొక లిస్టెడ్ కంపెనీ. సో దాంది వాళ్ళ క్లయింట్ జీ వెర్నోవా, జనరల్ ఎలక్ట్రిక్. దాంది ప్రజెంట్ షెడ్, దాంది వర్క్షాప్ ఒకటి 29th April పేపర్లో కూడా వచ్చింది. 29th Aprilకి ఇనాగ్రేట్ అయింది. దాన్ని కంప్లీట్ చేసిన ఇప్పుడే. నెక్స్ట్ మిత్సుబిషి ఉంది వాళ్ళది నెక్స్ట్ క్లయింట్. సో దాంది కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ నాది. అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ ఆఫీస్ ఎవ్రీథింగ్, రెసిడెన్షియల్ కెఫేస్ ఎవ్రీథింగ్ అయిపోతుంది. నా కాంటాక్ట్ నంబర్ 995999 03099. థ్యాంక్ యూ.